హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2024కి సంబంధించిన అఫీషియల్గా రౌండ్ 1 రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో మీకు సీట్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీట్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్. సో మీరు రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 19/9/2024 వరకు అయితే మీకు 3 PM వరకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఈ పీడిఎఫ్లో ఇక్కడ ఓకేనా, ఈ పీడిఎఫ్లో ఇక్కడ మీ రూల్ నెంబర్ ఎంటర్ చేసినా వస్తుంది ఓకేనా, మీ నేమ్ ఎంటర్ చేసినా వస్తుంది. అండ్ లేకపోతే సో మీ నీట్ స్కోర్ ఎంటర్ చేసినా కూడా మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్గా మనకు అన్ని సీట్స్ ఫిల్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ మైనారిటీ కాలేజీలో కొన్ని సీట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రౌండ్ 1లోనే ఆపుతా ఉంటారు. బికాస్ ఆఫ్ ఎంతమంది ఓసీ మైనారిటీ, బీసీబీ మైనారిటీ ఉన్నారో సో ఎంఆర్సీని యూజ్ చేసుకొని సెకండ్ రౌండ్లో పైకి వెళ్తే సెకండ్ రౌండ్లో నిమ్రా అండ్ ఫాతిమాకు సంబంధించిన కంప్లీట్ సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో తక్కువనే ఫిల్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. సో ఇప్పుడు మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. పేరు ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ ఉంటుంది కదా కాలేజ్ కోడ్ ఓకేనా, ఏసీఎస్ఆరా లేకపోతే గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చిందా, రంగరాయ మెడికల్ కాలేజ్ వచ్చిందా చెక్ చేసుకోండి. కాకపోతే సీటు వచ్చిన ప్రతి ఒక్కరు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 19th September 2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఆ లోపు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కట్ ఆఫ్ చూస్తే చాలా హైలో ఉంది. రౌండ్ 1లో హైలోనే ఉంటుంది. సో రౌండ్ 1లో ఏయు ఓసీ కట్ ఆఫ్ వచ్చేసరికి 614 దగ్గర ఆగింది. సో ఎస్వియు ఓసీ వచ్చేసరికి 601 దగ్గర ఆగింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు రీజియన్ వైజ్ ఎక్కడెక్కడ కట్ ఆఫ్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నేమ్ ఉందా చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో కనుక మీకు నేమ్ లేదు అంటే మీకు సీట్ అలాట్ అవ్వనట్టే. ఒకవేళ సీట్ అలాట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే లాగిన్ అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతే phase 1 అలాటెడ్ అని వస్తుంది, లేదా వెబ్ ఆప్షన్స్ కంప్లీటెడ్ అని వస్తుంది. వెబ్ ఆప్షన్స్ కంప్లీటెడ్ అని వస్తే సీట్ అలాట్ అవ్వనట్టు, phase 1 అలాటెడ్ అంటే సీట్ అలాట్ అయినట్టు. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. సో ఎవరైనా కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కోసం మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.